రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ సంజు శాంసన్ 2026 ఐపీఎల్ సీజన్కు ముందు రాజస్థాన్ను వీడి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన విషయం తెలిసిందే. అయితే సంజు ఎందుకు రాజస్థాన్ రాయల్స్ను వీడాడనే దానిపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే రీసెంట్గా సంజు శాంసన్ ఈ విషయంపై స్పందించి రాజస్థాన్ రాయల్స్ను వీడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వివరించాడు. 2018 నుంచి 2025 వరకు రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన సంజు శాంసన్ గత 4 సీజన్స్ నుంచి రాజస్థాన్కు కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే లాస్ట్ సీజన్లో టీం మేనేజ్మెంట్కు సంజుకు మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్లుగానే శాంసన్ కూడా రాయల్స్ను విడిచి చెన్నై సూపర్ కింగ్స్లో చేరాడు. ఈ క్రమంలో రీసెంట్గా ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంసన్ ఈ విషయంపై మాట్లాడుతూ, నేను రాజస్థాన్ జట్టులో నా సమయం ముగిసిందని భావించాను. అందుకే రాయల్స్ నుంచి బయటకు వచ్చేసా. రాజస్థాన్ టీంలో చాలా మంది ఆటగాళ్లతో నేను కలిసి ఆడాను. మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా నాకు బాగా తెలుసు. వారు నా పట్ల చాలా ప్రేమ, గౌరవం కలిగి ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక సమయం అనేది ఉంటుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్తో నా సమయం ముగిసింది. అందుకే నేను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక ఇది నాకు కొత్త ప్రయాణం. ఇక నుంచి నేను రాజస్థాన్ రాయల్స్కు అపోజిషన్గా కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా. కానీ ఒక్కసారి మైదానంలోకి దిగితే నేను మ్యాచ్ గురించి తప్ప మిగతా విషయాలపై పెద్దగా దృష్టి పెట్టను. ఇక సిఎస్కేకు ట్రేడ్ అయిన విషయం తెలియగానే మహీబాయ్తో ఫోన్లో మాట్లాడా. ఈ సీజన్లో అతనితో కలిసి ఒకే జట్టులో ఆడుతుండడం చాలా గొప్పగా అనిపిస్తోంది. అంతేకాకుండా ధోని నుంచి నేర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం. అందుకే సిఎస్కే తరపున ఆడేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నాకు ఎంతో మద్దతుగా నిలిచిన చెన్నై ఫ్యాన్స్కు ధన్యవాదాలు. ఇక పర్సనల్ మైల్ స్టోన్స్ కంటే టీం గెలవడమే ముఖ్యం. ఈ విషయం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో పదే పదే చెబుతుంటారు. టీంలో ప్రతి ఒక్కరూ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంటారు. నేను కూడా మొదటి నుంచి దీన్నే నమ్ముతాను. కేరళలో టీనేజ్లో టోర్నీలు ఆడుతున్నప్పటి నుంచే ఇదే ఆలోచనతోనే నేను బరిలోకి దిగేవాడిని. జట్టు గెలుపు కోసం సాయశక్తులా ప్రయత్నిస్తానంటూ సంజు తెలిపాడు.